స్టెప్ 1 అకౌంట్ తెరవడం. క్లయింట్ లేదా డిపాజిటర్ రిపాజిటరీ పార్టిసిపెంట్తో ఖాతాను తెరుస్తారు. స్టెప్ 2 వేర్హౌస్లో వ్యవసాయ ఉత్పత్తులను డిపాజిట్ చేయడం. క్లయింట్ NCCL ఆమోదిత వేర్హౌస్లో వ్యవసాయ ఉత్పత్తులను డిపాజిట్ చేస్తాడు. క్లయింట్ వెబ్ ఆధారిత ఆన్లైన్ వేర్హౌస్ స్పేస్ రిజర్వేషన్ సదుపాయాన్ని, లభ్యతను తనిఖీ చేయడానికి మరియు తమకు నచ్చిన వేర్హౌస్లో స్థలాన్ని బుక్ చేసుకోవచ్చు. స్టెప్ 3 నమూనా మరియు ల్యాబ్ పరీక్ష. NCCL ఆమోదించబడిన అసైర్ శాంప్లింగ్ తీసుకుంటాడు. సాధారణంగా అన్ని బ్యాగ్ల నుండి 100% వ్యవసాయ ఉత్పత్తులు శాంప్లింగ్ తయారు చేస్తారు. అన్ని బ్యాగ్ల నుండి సేకరించబడిన శాంపిల్స్ అన్నిటినీ కలిపి 4 భాగాలుగా విభజించబడి డిపాజిటర్, వేర్హౌస్, సర్వీస్ ప్రొవైడర్ మధ్య పంపిణీ చేయబడతాయి. మిగిలిన 2 అసైయింగ్ ల్యాబ్ కోసం, ఒకటి విశ్లేషణ కోసం మరియు మరొకటి రికార్డు కోసం ఉపయోగిస్తారు. నాణ్యత నిబంధనల కోసం ల్యాబ్ తనిఖీలు NCDEX నిర్దేశించిన స్పెసిఫికేషన్ల ప్రకారం ఉంటాయి. పరీక్ష ల్యాబ్లు NABL వారి accredited ల్యాబ్లు. స్టెప్ 4 ఎక్స్చేంజ్ వద్ద వస్తువులు డెలివరీ చేయడం. పేర్కొన్న నిబంధనల ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులు తిరస్కరించబడితే సంబంధిత అధికారి డిపాజిటర్కు తెలియచేయాలి. NCCL జారీ చేసిన సూచనల ప్రకారం డిపాజిటర్ తిరస్కరించబడిన వ్యవసాయ ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలి. వస్తువులు ఆమోదించబడినట్లయితే ఎలక్ట్రానిక్ రూపంలోని ఫిజికల్ స్టాక్లు ENWR రిపాజిటరీ పార్టిసిపెంట్తో క్లయింట్ అకౌంట్లో క్రెడిట్ చేయబడతాయి. ఎలక్ట్రానికలీ క్రెడిట్ చేయబడిన వ్యవసాయ ఉత్పత్తులు ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్కు డెలివరీ చేయబడతాయి. ఎక్స్చేంజ్ వద్ద వ్యవసాయ ఉత్పత్తులను డిపాజిట్ చేయడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరింత సమాచారం కోసం ask@ncdex.com కు ఈమెయిల్ చేయండి లేదా 1800-266-2339కి కాల్ చేయండి.